మంచి సమాజంలో జీవించుటకు ఈ దశలోకి వచ్చిన వ్యక్తుల జీవితంలోని లక్ష్యం మరియు ఆశయంకు కావలసిన విషయాలను అధికంగా సమాజం నుండి నేర్చుకుంటారు. తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయాలు, సంఘటనల ఆధారంగానే తన జీవిత లక్ష్యాలను మరియు ఆశయాలను ఏర్పరుచుకుంటారు. ఈ దశలో ఉన్న వ్యక్తులు మంచి సామాజిక విలువలు, ధర్మాలు కలిగిన సమాజంలో జీవించే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి చుట్టూ మంచి సమాజం లేనిచో ఆ వ్యక్తి జీవితంలోని లక్ష్యాలు, ఆశయాలకు భంగం కలిగే విఫలం అవుతారు. ఉదాహరణ: మంచి సమాజంలో జీవించుటకు రామానంద్ తన జీవిత ఆశయంను సాధించుటకు తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు కూడా ముఖ్యపాత్ర పోషించారు. ఒక వ్యక్తి జీవిత ఆశయం, లక్ష్యాలు తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు తనను ప్రోత్సహించే విధంగా ఉండాలి. రామానంద్ తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు మంచి వ్యక్తిగత విలువలు మరియు సామాజిక విలువలు కలిగి ఉండటం చేత రామానంద్ జీవిత ఆశయంకు కావలసిన విషయాలను, జ్ఞానంను తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి నేర్చుకునేవాడు. అందుచేత రామానంద్ జీవిత ఆశయంను తాను అనుకున్న సమయం కంటే తొందరగా సాధించుటకు చుట్టూ ఉన్న సమాజం ఎంతగానో తోడ్పడింది. కావున ఒక వ్యక్తి జీవిత ఆశయంను, లక్ష్యాలను సాధించుటకు తన చుట్టూ ఉన్న సమాజం ముఖ్యపాత్ర పోషిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వ్యక్తి యొక్క ఆశయ, లక్ష్యమును చేరుకోవడంలో తాను జీవిస్తున్న సమాజంలోని వ్యక్తుల వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి.